నామములో మరి ఒకసారి దేవుని సన్నిధిలో ఈ విధంగా మీతో కలిసి దేవుని యొక్క వాక్యం ధ్యానించడానికి ఈ మీడియా పూర్వకంగా దేవుడు తన యొక్క సన్నిధి కాంతి మీతో ఉంచి నడిపించేలాగా ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేసుకుందాం. 24వ సంకీర్తన మొదటి 10 వచనాలు చదువుకుని, అనగా 10 వచనాల కీర్తన ఇది. 10 వచనాలు చదువుకుందాం. భూమియు దాని సంపూర్ణతయు, లోకము దాని నివాసులు యెహోవావే. ఆయన సముద్రం మీద దాని పునాది వేసెను, ప్రవాహ జలం మీద దాన్ని స్థిరపరచను. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడేవాడు, ఆయన పరిశుద్ధ స్థలమునకు నిలవదగిన వాడేవాడు. వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు, కపటముగా ప్రమాణం చేయకయు, నిర్దోషమైన చేతులు, శుద్ధి అయిన హృదయం కలిగి ఉండువాడే. వాడు యెహోవా వలన ఆశీర్వాదం నందును, తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వం నందును. ఆయన ఆశ్రయించు వారు, యాకోబు దేవా నీ సన్నిధిని వెతుకువారు అట్టివారే. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి, మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మల్ని లేవనెత్తుకొనుడి. మహిమగల ఈ రాజు ఎవడు? బలశూరుడైన యెహోవా, యుద్ధశూరుడైన యెహోవా. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి, పురాతనమైన తలుపులారా మహిమగల రాజు ప్రవేశించినట్లు మిమ్మల్ని లేవనెత్తుకొనుడి. మహిమగల ఈ రాజు ఎవడు? సైన్యములకు అధిపతి యెహోవా, ఆయనే ఈ మహిమగల రాజు. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు అయిన మా పరలోకపు తండ్రి, నీ పాద సన్నిధికి వస్తున్నాం నాయన. ఈ ధ్యానాన్ని మీరు దీవించి ఆశీర్వదించి అనేకులకు దీవెనకరంగా మార్చమని, సన్నిధి కాంతి మాతో ఉంచి నడిపించమని, వాక్యం ద్వారా నాతో మీరు మాట్లాడండి. వాక్యం నాయన వాక్య స్వరూపి అయిన నీవు మమ్మల్ని దర్శించమని, దీవించమని, సహాయం చేయమని, నీవు మాత్రమే మహిమ ఘనత ప్రభావం చెల్లించుకోమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు యేసుక్రీస్తు నామములో మరి ఒకసారి మీ అందరికీ శుభములు తెలియపరుస్తూ ఈ విధంగా వాక్య ధ్యానంలోనికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ దేవుడు తన సన్నిధి కాంతి మీతో ఉంచి నడిపించాలని మనస్ఫూర్తిగా ప్రభు సన్నిధిలో నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. 24వ సంకీర్తన. ఈ కీర్తన దావీదు భక్తుడు రచించాడని భక్తులు చాలామంది పండితులు జ్ఞాపకం చేశారు. ఈ కీర్తన యొక్క సందర్భం ఏంటంటే, ఈ కీర్తనలోని కాంటెక్స్ట్ సందర్భం ఏంటంటే దేవుని సన్నిధిలో రాజులైన వారు విజయం పొందుకొని యెరూషలేములోకి తిరిగి ప్రవేశిస్తున్నటువంటి సమయంలో, యెరూషలేములోనికి వారు ప్రవేశిస్తున్నటువంటి సమయంలో దేవుని యొక్క సన్నిధిని వారు అనుభవిస్తూ వారు తిరిగి అనగా విజయశీలులై ఆ 12 గుమ్మములో ఏ గుమ్మంలో వారు ప్రవేశించినా, ఏ గుమ్మంలో వారు అడుగుపెట్టినా, వారు ప్రవేశిస్తున్నటువంటి సమయంలో వారు కిరీటము, వారి తల మీద ఉన్నటువంటి కిరీటం కానీ, వారి టీవీ కానీ ఎక్కడా కూడా గుమ్మములు అడ్డుగా ఉండకూడదు. 12 గుమ్మములో ఏ గుమ్మము గుండా రాజు ప్రవేశించిన విజయశీలుడై తిరిగి వస్తున్నటువంటి సమయంలో ఎటువంటి ఆటంకం ఉండకూడదు అనేటువంటి కాన్సెప్ట్ ఈ కీర్తన తెలియపరుస్తుంది. విజయశీలుడైన మనిషికి ఆటంకం ఏమీ లేదు అనేది ఈ యొక్క కీర్తన యొక్క సంపూర్ణత. మొదటిది అనగా దీని యొక్క భూమి యొక్క పునాదిని గురించి జ్ఞాపకం చేశాడు. దాని యొక్క స్థిర నివాసం గురించి జ్ఞాపకం చేశాడు. మొదటిది భూమి యొక్క పునాది. భూమి పునాది ఎక్కడ వేశాడు సముద్రం మీద దాన్ని వేశాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. సముద్రం మీద వేయడంలో గల కారణం ఏంటంటే, సముద్రం అనగా మొదటి వచనం 2వ వచనం ప్రకారము దేవుడు భూమి ఆకాశం సృజించెను, భూమి నిరాకారముగా ఉండేను అనే మాట మనం చూస్తున్నాం. భూమి నిరాకారముగా శూన్యముగా ఉండేనని చూస్తున్నాం. ఆ భూమి మీద జలములు అగాధ జలముల్లో చీకటి కమ్మి ఉండిన మాట మనం చూస్తున్నాం. చీకటి లేకపోతే ఈ యొక్క చీకటి లేతే ఈ యొక్క అగాధ జలముల యొక్క ఉనికి ఎలాగుందంటే చీకటితో ఉన్నటువంటి సందర్భం. అనగా సముద్రం మీద దేవుని ఆత్మ అల్లాడుచుంది కానీ దేవుని యొక్క వెలుగు అక్కడ లేనటువంటి పరిస్థితి. అందుకనే ఈ కీర్తనకారుడు అంటున్నాడు, ఆయన సముద్రం మీద దాన్ని పునాది వేశాను. ఎక్కడైతే చీకటి ఉందో ఆ చీకటిని పారదోలి, ఆ చీకటిని తీసివేసి ఆయన తన పరిశుద్ధమైన వెలుగుని ప్రజ్ఞించడానికి ఇష్టపడ్డాడు. మొదటి 2వ వచనం 3వ వచనంలో ఆయన జ్ఞాపకం చేస్తే దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగెను. ఆ వెలుగును గురించి మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, చీకటి ఉంది జలముల మీద, ఆ జలములు చీకటిపై వెలుగైంది. ఎప్పుడైతే వెలుగైందో తన కుమారుని యొక్క ప్రత్యక్షతను ఆ రోజే తండ్రి అయిన దేవుడు చూచాడు. అందుకే భూమి మీద ఆయన సముద్రం మీద భూమిని ఆయన పునాది వేశాడు. సముద్రం మీద ఉన్నటువంటి చీకటిని ఆయన చీకటి ఉన్నటువంటి స్థలంలో, చీకటి ఉన్నటువంటి సమయంలో ఆయన ఏం చేశాడంటే తన కుమారుని పంపించడానికి, వెలుగుని సృష్టించడానికి ఇష్టపడ్డ వెలుగుని, అనగా వెలుగు ఎప్పుడైతే ప్రజెంట్ అయిందో, వెలుగు ఎప్పుడైతే ఆయన నోటి నుండి బయటకు వచ్చిందో, ఆ వెలుగు దేనికి సూచన
సూచనగా ఉందంటే సంపూర్ణతకు సూచనగా ఉంది, సమాధానానికి సూచనగా ఉంది, ఆశీర్వాదమునకు, పరిపూర్ణతకు, పరలోక సంబంధమైనటువంటి దీవెనకు సూచనగా ఉంది బిడ్డలారా. ఇది అనగా భూమి యొక్క అనగా సముద్రం మీద పునాది వేయడం అనేది ఈ భూమి మీద దేవుడు ఆ రోజే వెలుగు కమ్మని పలికినప్పుడు ఆ వెలుగు యొక్క పరిపూర్ణత దేవుని యొక్క కుమారుని యొక్క రాకడకు సూచనగా జ్ఞాపకం చేశాడు. రెండోది, భూమి దాని ప్రవాహ జలం మీద దాన్ని స్థిరపరిచాడు అంటే తన కుమారుని యొక్క రాకను స్థిరపరిచాడు. చూడండి, ఈ కీర్తన మనం చూస్తే ఈ కీర్తనలో కుమారుని యొక్క రాకను గురించి మనకు జ్ఞాపకం చేస్తుంది. కుమారుడు మరలి ఇంకోసారి రహస్య రాకడ రాబోతున్నాడు అనే విషయాన్ని కూడా జ్ఞాపకం చేస్తుంది. ఈ కీర్తనలో ఎన్ని ఆధ్యాత్మికమైన విషయాలు ఉన్నాయంటే ఆయన యొక్క ఉనికిని, ఆయన యొక్క పరిచర్యను, ఆయన యొక్క పరిపూర్ణతను జ్ఞాపకం చేస్తున్నటువంటి కీర్తనగా మనం చూడొచ్చు బిడ్డలారా. ఈ కీర్తనలో 24వ కీర్తనలో 7వ వచనంలో ఒకసారి గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి అన్నాడు. రెండవసారి మరలా 9వ వచనంలో గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి అన్నాడు. అంటే ఈ రెండు వచనాలకి అనగా 7వ వచనము 9వ వచనానికి 2 సార్లు ఎందుకు ఈ విషయాన్ని 2 సార్లు ఎందుకు రాశాడు? ఒక విషయాన్ని 2 సార్లు ఎవరైనా చెప్పారంటే మనం ఏం చూస్తామంటే ఖచ్చితంగా ఇదేదో హెచ్చరిక అని మనం చూస్తాం. దీంట్లో హెచ్చరిక మనకు కనపడుతుంది. ఆయన హెచ్చరిక మనకు తెలియపరుస్తున్నాడు. ఎటువంటి హెచ్చరిక అంటే ఆయన కుమారుని యొక్క రాకడను గురించిన హెచ్చరిక, ఆయన కుమారుని యొక్క రాకడను గురించిన పరిపూర్ణతను జ్ఞాపకం చేస్తున్నటువంటి కీర్తనగా మనం చూస్తున్నాం బిడ్డలారా. ఈ కీర్తనలో 7వ వచనంలో ఒకసారి అన్నప్పుడు మరలా 9వ వచనంలో ఎందుకు రిపీట్ చేశాడంటే ఈ 2 విషయాలు యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క పరిపూర్ణతకు సూచనగా ఉంది. యేసుక్రీస్తు వారి యొక్క పరిపూర్ణతకు సూచనగా ఉంది. ఈ 24వ కీర్తనలోని 2 సార్లు ఎందుకు కీర్తనకారుడు జ్ఞాపకం చేశాడు, మెన్షన్ చేశాడని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే, గుమ్మములారా మీ తలలు పైకెత్తుకున్నాడు అనేటువంటి మాటతో ఈ కీర్తనకారుడు మనల్ని పురికొల్పుతున్నటువంటి ఆధ్యాత్మికమైన సంఘటన అనగా మొదటిసారి 7వ వచనంలో, రెండోసారి 9వ వచనంలో గుమ్మములారా మీ తలలు పైకెత్తుకున్నాడు అనేటువంటి మాటతో ఆయన మనల్ని పురికొల్పుతున్నాడు. ఆధ్యాత్మికమైన పురికొలుపు, ఆధ్యాత్మికమైన మేల్కొలుపు, ఆధ్యాత్మికమైన దైవసమైనటువంటి ప్రత్యక్షతను జ్ఞాపకం చేస్తున్నటువంటి విషయం. అంటే దేవుడు ఎందుకొరకు భూమికి పునాది, సముద్రం మీద పునాది వేసాడంటే దినవృత్తాంత గ్రంథం, మొదటి దినవృత్తాంత గ్రంథము 12వ అధ్యాయము 29వ అధ్యాయము 11వ వచనం నుండి 14వ వచనం వరకు మొదటి ఏమంటాడంటే దేవుడు అక్కడ ఆయన భూమిని ఏలడానికి ఇష్టపడ్డాడంట, పరిపాలించడం. ఆయన ఉద్దేశం ఏంటంటే పరిపాలన అనగా యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క పరిపాలన. యేసుక్రీస్తు వారి యొక్క పరిపాలన దేన్ని సూచిస్తుందంటే వెలుగును సూచిస్తున్నటువంటి క్రమం అనగా పరిపాలన, ఆధిపత్యం. 11వ వచనము 12వ వచనం దేన్ని సూచిస్తున్నాయంటే 2 పరిపాలన, ఆధిపత్యం. దేవుడు ఈ భూమిని స్థిరపరిచింది ఎందుకంటే ఆధిపత్యాన్ని చెల్లించడం అనగా నేను అనేది దేవునికే చెందాలి బిడలారా, గుర్తుపెట్టుకోండి. ఈ 2 కూడా దేవుడు ఈ సముద్రం మీద పునాది వేసి సృష్టిని సృష్టించి భూమిని స్థిరపరిచి తన కుమారుని యొక్క రాకడను ఆ రోజే కన్ఫర్మ్ చేశాడు. 24వ కీర్తన కూడా అదే మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. 24వ కీర్తనలో 2 సార్లు ఎందుకు ఆ యొక్క యేసుక్రీస్తు వారి యొక్క తర్వాత పర్వతాన్ని గురించి జ్ఞాపకం చేశాడు. పరిశుద్ధ పర్వతమునకు నివసింపదగిన వాడేవాడు, అందులో నివసింపదగిన వాడేవాడు, దాంట్లో నిలవదగిన వాడేవాడు అని జ్ఞాపకం చేశాడు. అదంతా మనం చూసుకుంటూ వస్తే 7వ వచనం 9వ వచనంలో 2 సార్లు గుమ్మములారా అనే మాట మనం చూస్తున్నాం. గుమ్మములు అంటే 12 గుమ్మములు ఇజ్రాయేలీలకు ఉన్నటువంటి గుమ్మాలు అనగా ప్రాకారంలో 12 గుమ్మాలు ఉన్నాయి. ఒక్కొక్క గుమ్మానికి ఒక్కొక్క పేరు ఉంది. ఆ గుమ్మము గుండా ఒకవేళ రాజు ఫిలిస్తీన్లతో యుద్ధం చేసినా, అమాలేకీయులతో యుద్ధం చేసినా, పాలస్తీనాయులతో యుద్ధం చేసినా, ఎవరితో యుద్ధం చేసినా యుద్ధంలో నుంచి వస్తున్నప్పుడు, విజయశీలుడే వస్తున్నప్పుడు ఆయన కిరీటము కిందకి తల ఉంచుకోకూడదు. అందుకని గుమ్మములు పగలగొట్ట ఈ సందర్భాన్ని జ్ఞాపకం చేస్తున్నటువంటి కీర్తన. అయితే ఈ భూమి మీద యేసుక్రీస్తు వారి యొక్క రాకడను సూచిస్తున్నటువంటి సందర్భాలు ఇవి 2 కూడా. అంటే మొదటిదేమో యేసుక్రీస్తు వారి యొక్క పుట్టుకను సూచిస్తున్నటువంటి గుమ్మములు అనగా ఈ గుమ్మములకు కీర్తనకారుడు జ్ఞాపకం చేస్తుంది ఏంటంటే గుమ్మములారా తలలు పైకెత్తకనుండి. ఎందుకంటే ఆదాము నుండి పుట్టిన ప్రతి ఒక్కని పాపము పరిహరించడానికి ఈ భూమి మీదకి వచ్చిన యేసుక్రీస్తు వారి యొక్క పుట్టుకను సూచిస్తున్నటువంటి భాగం.
అనగా ఆదాము దగ్గర నుంచి యేసుక్రీస్తు వరకు కూడా పుట్టిన ప్రతి మనిషి మీద పాప భారము మోయబడుతున్నటువంటి సందర్భం. అనగా తల్లి గర్భంలో నుండి రూపింపబడి తల్లి యొక్క గర్భంలో రూపింపబడి పిండముగా ఈ భూమి మీదకి అవతరిస్తున్నప్పుడు లేకపోతే జన్మిస్తున్నప్పుడు, అందుకే నేను తల్లి గర్భంలో పుట్టక మునిపే, నేను బడక మునిపే నేను పాపిని అని జ్ఞాపకం చేశాడు. అంటే ఆ పాపాన్ని పరిహరించడానికి వచ్చాడు ఈ భూమి మీద పరిశుద్ధుడుగా, ఆ పాపాన్ని తీసివేయడానికి వచ్చాడు. ఈ మొదటిది యేసుక్రీస్తు వారి యొక్క పుట్టుకను సూచిస్తున్నటువంటి సంపూర్ణమైనటువంటి పుట్టుకను. అంటే 51వ కీర్తన ప్రకారం కీర్తనకారుడు ఏమంటాడు అంటే, నేను పాపంలోనే పుట్టాను, పాపంలోని నా తల్లి నన్ను గర్భము ధరించింది. పుట్టుకలో పాపాన్ని పరిహరించడానికి పరిశుద్ధుడుగా దేవుని కుమారుడిగా పరిశుద్ధాత్మ చేత అవతరించబడిన యేసుక్రీస్తు వారి యొక్క రాకడను సూచిస్తున్నటువంటి అద్భుతమైన విషయం. అందుకే గుమ్మములారా మీ తలలు పైకెత్తుకునుడి అంటే పుట్టుక నుంచి వచ్చిన పాపాన్ని పరిహరించడానికి వచ్చిన యేసుక్రీస్తు వారి యొక్క రాకడ ఎంత గొప్పదో కృప ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే యేసుక్రీస్తు వారి యొక్క ఆయన పుట్టుక అందుకే అక్కడ అంటాడు మత్తయి సువార్త 1:21 వచనంలో ఆయన జ్ఞాపకం చేస్తున్నటువంటి భాగం ఏంటంటే, దేవదూత వచ్చి యేసేపుతో అంటున్న మాట ఏంటంటే, తన ప్రజలు వారి పాపం నుండి ఆయనే రక్షించను. ఈ భూమి మీద రక్షించగలిగిన వారు ఎవరు లేరు. పుట్టుకతోనే పాపమును పరిహరించడానికి, అనగా పుట్టుకలో పాపం లేని వ్యక్తి ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు. యేసుక్రీస్తు ప్రభు యొక్క పుట్టుక పాపం లేనిది. మానవుని యొక్క ఈ భూమి మీద మానవుని యొక్క ప్రమేయం లేకుండా తండ్రి అయిన దేవుడు తన పరిశుద్ధాత్మ చేత గర్భము ధరించబడి భూమి మీదకి వచ్చిన యేసుక్రీస్తు వారి యొక్క రాకడ. అందుకని గుమ్మములారా మీ తలలో పైకెత్తి. ఎంత గొప్ప విషయమో. రెండోది అంటే దీంట్లోనే రెండవ అంశం ఏంటంటే యేసుక్రీస్తు వారి యొక్క పరిచర్య ప్రారంభం. యేసుక్రీస్తు వారి యొక్క పరిచర్య ప్రారంభము అనగా యోహాను మత్తయి సువార్త 3:17 వచనంలో ఆయన బాప్టిజం నించుకొని బయటకు వస్తున్నటువంటి సమయంలో, పరిచర్యకి ఇంకా వెళ్తాడన్న సమయంలో ఆకాశం నుండి ఒక అద్భుతమైనటువంటి స్వరం పడుతుంది. ఆయన గురించి, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందించుచున్నాను. పరిచర్య అనగా ఒక మానవుడు తన యొక్క వృత్తిలో లేదా తన యొక్క పనిలో ఎప్పుడైతే నిమగ్నమై పని చేయడానికి ఇష్టపడతాడో దాంట్లో కూడా ఎక్కడో పాపం ఉంది. కానీ యేసుక్రీస్తు వారి యొక్క పని ప్రారంభము తండ్రి అని దేవుని సంతోష పెట్టినటువంటి భాగం ఇది మొదట యేసుక్రీస్తు వారు గుమ్మములు తల పైకెత్తుకోవడానికి కారణం ఏంటంటే, ఆయన పుట్టుకలో పాపం లేదు, ఆయన పరిచర్యలో పాపము లేదు. ఎంత గొప్ప విషయమో చూచారా. యేసుక్రీస్తు వారి యొక్క పుట్టుక, యేసుక్రీస్తు వారి పరిచర్య ఈ భూమి మీద అద్భుతమైనటువంటి మొదటి గుమ్మములు తలను పైకెత్తుకున్నాయి. కారణం ఏంటంటే ఏ కోశాన పాపము లేదు. బిడలారా, ఎంత గొప్ప విషయమో చూచారా, ఎంత గొప్ప ఆశీర్వాదము చూచారా. యేసుక్రీస్తు ప్రభువారిని మనము ఆశ్రయిస్తే, యేసుక్రీస్తు ప్రభువారిని ఎంత మనం విశ్వసిస్తే, యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మనము ఆయన రక్షణలోనికి, ఆయన యొక్క ఉద్దేశంలోనికి మనం ఎప్పుడైతే వస్తామో, ఆ పుట్టుక పాపము పరిహరించడానికి వచ్చిన యేసుక్రీస్తు. అందుకనే ఆ యొక్క 7వ వచనం అన్నాడు, గుమ్మములారా తలలు పైకి తల ఎత్తుకోండి, ఎందుకంటే నా మహిమగల రాజు, అద్భుతమైన రాజు, పరిశుద్ధులైన రాజు, నీతిమంతులైన రాజు, పాపము లేని వాడు ఈ భూమి మీదకి అవతరిస్తున్నాడు. ఆయనే యేసుక్రీస్తు ప్రభువారు. యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆ మొదటి రాకడను సూచిస్తున్నటువంటి భాగము 7వ వచనం. అనగా యేసుప్రభు యొక్క పుట్టుక, యేసుప్రభు యొక్క పరిచర్య ప్రారంభం. రెండిట్లో ఎక్కడ కూడా మానవుని యొక్క పాపం అంటకుండా బ్రతికిన. అందుకనే గుమ్మములారా తలలు పైకి ఎత్తుకున్నాడు. ఎందుకంటే ఆయన రాకడ ఈ భూమి మీద మానవుని యొక్క జీవితానికి ఎంతో గొప్ప ఆశీర్వాదం ఇచ్చిందో, ఎంతో గొప్ప దేవుని ఇచ్చిందో, ఎంతో గొప్ప ఆశీర్వాదకరమైనటువంటి ద్వారాన్ని తెరిచిందో దేవుని బిడ్డలారా. అందుకనే జ్ఞాపకం చేస్తున్నాడు, గుమ్మములారా మీ తలలు పైకెత్తుకున్నాడు. రెండోసారి అంటున్నాడు ఆయన 24వ సంకీర్తన 9వ వచనంలో, గుమ్మములారా మీ తలలు పైకెత్తుకునుడి. ఈ మహిమగల రాజు వస్తున్నాడు ప్రవేశించడానికి. ఎందుకంటే మొదటిసారి ఆయన పుట్టుక, ఆయన పరిచర్య సూచిస్తుంది. రెండవసారి ఎందుకు అన్నాడు అంటే యేసుక్రీస్తు వారి యొక్క శిక్షను, మరణమును సూచిస్తున్నటువంటి భాగం. అనగా యేసుక్రీస్తు వారు ఎక్కడ వరకు తగ్గించుకున్నాడంటే శిలువ మరణం పొందినంతగా తగ్గించుకున్నాడని ఫిలిప్పీ పత్రిక 2:4 వచనంలో జ్ఞాపకం చేస్తాడు. అంటే యేసుక్రీస్తు వారి యొక్క పుట్టుక దేన్ని సూచిస్తుంది అంటే యేసుక్రీస్తు వారి యొక్క పరిచర్య, శిలువ
శిలువ మరణం దేన్ని సూచిస్తుందంటే తగ్గింపు జీవితమునకు సూచన. తగ్గింపు జీవితం ఎంతవరకు తగ్గించుకున్నాడంటే శిలువ మరణం పొందినంతగా, అనగా ఆయన శిక్షించబడ్డాడు, ఆయన పిడిగుద్దులు గుద్దుపడ్డాడు, అవమానపరచబడ్డాడు, నిందించబడ్డాడు, తిరస్కరించబడ్డాడు, అన్నీ పొందుకొని ఆయన నిర్దోషిగా నిలబడినటువంటి భాగం. అందుకనే ఆయన అంటున్నటువంటి మాట, అనగా ఆయన శిలువ మరణం పొందినంతగా. శిలువ పాత నిబంధనలో రోమీయుల యొక్క చరిత్ర ప్రకారం, రోమీయుల యొక్క పుటాల ప్రకారం, చరిత్ర ప్రకారం మనం ఒకసారి చూసుకుంటే అది ఒక అవమానకరమైనటువంటి విషయం. అవమానకరమైనది కూడా భరించాడు. కారణం ఏంటంటే ఆ ధర్మశాస్త్రం యొక్క శిక్షను అనుభవిస్తున్న భాగం, ధర్మశాస్త్రం యొక్క పరిస్థితిని తన భుజాల మీద వేసుకొని మానవుని మీద ఉన్న శిక్షను తొలగించి పరిపూర్ణమైనటువంటి ఆశీర్వాదం ఇవ్వడానికి వచ్చిన యేసయ్య యొక్క కృప. అందుకని జ్ఞాపకం చేస్తున్నాడు. దీంట్లో రెండో భాగం ఏంటంటే ఆయన పునరుద్ధానము సూచిస్తుంది. అంటే రెండవసారి ఎందుకు గుమ్మములారా తల్లు పైకెత్తుకున్నాడు అంటే అన్నాడంటే ఈ భూమి మీద యేసుక్రీస్తు వారి యొక్క రాకడ, అనగా యేసుక్రీస్తు వారి యొక్క రాకడ ఎప్పుడు పరిపూర్ణం చెందిందంటే మరణించి ఎప్పుడైతే పునరుద్ధానుడయ్యాడో. ఎంత గొప్ప విషయం బిడ్డలారా. రోమపత్రిక మొదటి అధ్యాయము 4వ వచనం, అనగా 4-5 వచనాలు మనం చూస్తే రోమ సంఘానికి అపోస్తలుడైన పౌలు భక్తుడు జ్ఞాపకం చేస్తున్నటువంటి విషయము, యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే పునరుద్ధానుడయ్యాడో ఆయన జ్ఞాపకం చేస్తున్నటువంటి విషయం ఏంటంటే ఆయన ఎప్పుడైతే పునరుద్ధానుడయ్యాడో ఆ పునరుద్ధానాన్ని గురించి జ్ఞాపకం మన ప్రభు అయిన యేసుక్రీస్తు విషయమై ఆయన ఆ సువార్త లేఖనములందు తన ప్రవక్తల ద్వారా ముందుగా వాగ్దానం చేయబడి యేసుక్రీస్తు శరీరం బట్టి దావీదు సంతానము గాను మృతుల నుండి పునరుద్ధానమైనందుకు పరిశుద్ధమైనటువంటి ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావంతో నిరూపించబడిను. చూశారు యేసుక్రీస్తు యొక్క అనగా పునరుద్ధానము శరీరం బట్టి దావీదు సంతానం అని మృతుల్లో నుండి పునరుద్ధానమైనందుకు పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావంతో నిరూపించబడిన. చూశారా, ప్రభావంతో నిరూపించబడింది. అందుకే గుమ్మములారా తలలు పైకెత్తుకున్నాడు, మహిమ గల రాజు ప్రవేశించినట్టు. ఈ గుమ్మములు పాపముతో, ఈ గుమ్మములు శాపములతో ఉంటే ఈ గుమ్మములను పరిహరించడానికి వచ్చిన యేసయ్య యొక్క రాకను సూచిస్తున్నటువంటి ఆయన యొక్క విషయాలు. అందుకనే మొదటిసారి ఆయన అంటున్నాడు గుమ్మములారా తలలు పైకెత్తుకున్నాడు. ఆయన పుట్టుక, ఆయన పరిచర్యకు సూచన. రెండోసారి ఎందుకు అన్నాడు అంటే ఆయన శిలువ మరణము పునరుద్ధానానికి సూచన. ఈ రెండు విషయాలు మనం ఒకసారి కంపేర్ చేసుకుంటే యేసుక్రీస్తు యొక్క రాకడను ఎప్పుడు చెప్పబడింది అంటే ఆయన పూర్వమే, అనగా వెలుగుగా సృష్టించిన తండ్రి అయిన దేవుని యొక్క మాటను మనకు అక్కడ సూచిస్తుంది. అందుకనే ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. అయితే ఆయన రాకడను సూచిస్తున్నటువంటి ఆ భాగము కనుక 24వ సంకీర్తనలో ఏమంటున్నాడు మనం ఒకసారి చూస్తే ఆయన మహిమగల రాజుగా ప్రవేశించడానికి ఇష్టపడ్డాడంట. అందుకనే చివరిలో 10వ వచనం అంటాడు, మహిమగల రాజు ఎవడు? సైన్యములకు అధిపతి యెహోవా, ఆయనే ఈ మహిమగల రాజు మళ్ళీ రాబోతున్నాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ మహిమగల రాజు ఈసారి ఆయన పుట్టుక ఆయన గొర్రెపిల్లగా రావడం కాదు, లేకపోతే ఆయన పరిచారకుడుగా రావడం కాదు, సింహముగా, కొదమ సింహముగా ఆయన రాబోతున్నాడు. ఆయన గర్జించు సింహంగా రాబోతు, యోధా గోత్రపు సింహముగా ఆయన రాబోతున్నాడు. ఆయన కాంప్రమైజ్ లేదు, ఇంక ఏ విధమైనటువంటి అబ్జెక్షన్స్ లేవు, ఏ విధమైనటువంటి విన్నవించుకునే పరిస్థితి లేదు. ఆయన చెప్పింది మనం వెంటనే రాజు అయిపోయాడు. ఆయన కూర్చొని శాసనం చేయబోతున్నాడు. ఆ శాసనాన్ని తండ్రి అయిన దేవుడు ముద్ర వేసి పంపించబోతున్నాడు ఈ భూమి మీదకి. అందుకే ఆయన మధ్యాకాశం, అందుకే తెసలోనికీ పత్రికలు అంటాడు ప్రభావముతో ఆయన ఈ భూమి మీదకి రాబోతున్నాడు. ఆయన మొదట రాకడ, అనగా ఆయన యొక్క రహస్య రాకడను సూచిస్తున్నటువంటి భాగము దేవదూతలు కడబూరం మ్రోగినప్పుడు, తండ్రి అయిన దేవుడు తన కుమారుని పంపిస్తూ దేవదూతలు కడబూరం మ్రోగినప్పుడు అంట ఈ భూమి మీద సంఘము ఎత్తబడుతుందంట. అదే రాకడను సూచిస్తున్నటువంటి భాగం. ఆయన మహిమగల రాజుగా రాబోతున్నాడు. అయితే ఆ మహిమగల రాజును ఎదుర్కోవడానికి మనలో ఉండవలసిన క్వాంటిటీస్ ఏమి ఉండాలి? 4వ వచనం ఏమంటాడు తెలుసా? వ్యర్థమైన దాని యందు మనసు పెట్టక అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తే వ్యర్థమైనది. రెండోది ఏమంటాడు అంటే కపటమైనది నీ జీవితంలో ఉండకూడదు. మూడోది నిర్దోషమైనటువంటి హృదయం, నిర్దోషమైన జీవితం ఉండాలి. అంటే మొదటిది ఆయన సూచిస్తున్నటువంటి భాగం వ్యర్థమైనది. చూడండి దేవుని బిడ్డలారా, ఆ యొక్క ఎస్తేరు గ్రంథములో 8వ అధ్యాయం 3వ వచనంలో ఆయన మొర్దుకై, అనగా హామాను
దేవుని సన్నిధిలో ఆయన యూదులకు వ్యతిరేకంగా ఆయన ఒక శాసనాన్ని రాశాడు. ఏమంటే శాసనాన్ని రాశాడంటే యూదులు చనిపోవాలని, వ్యర్థమైన దాన్ని మనసులో ఉంచుకొని, యూదుల మీద కక్షను పెంచుకొని, యోధా సంబంధమైన గోత్రం మీద, యోధా సంబంధమైన ప్రజల మీద వ్యతిరేకమైనటువంటి ప్రక్రియ చేశాడు. ఎవరంటే ఆ యొక్క హామాన్ అనే వ్యక్తి, రాజు దగ్గర పనిచేస్తున్నటువంటి హామాన్ అనే వ్యక్తి యూదులకు వ్యతిరేకంగా శాసనాన్ని రాజు ద్వారా రాపించాడు. ఏమనంటే యూదులు ఒకేసారి అందరూ ఓచకోతకోయా, వ్యర్థమైన ప్రక్రియ, వ్యర్థమైనది మన జీవితంలో ఉంటే పరిశుద్ధతను మన జీవితంలో అనుమతి లేదు. గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే హామాను యూదులకు వ్యతిరేకంగా పనిచేశాడో పరిశుద్ధమైన తన జీవితంలో స్వతంత్రించుకోలేకపోయాడు. ఈరోజు చాలా మంది జీవితాల్లో ఎందుకు పరిశుద్ధతను స్వతంత్రించుకోలేకపోతున్నారు? దేవుని యొక్క మందిరము అంటే మన శరీరము, లేకపోతే మన సంఘం, ఏదైనా మన కుటుంబమైన ఏదైనా సంఘమైన ఆయనకు అనుకూలమైనది ఏంటంటే పరిశుద్ధత ఎక్కడ ఉంటుందంటే దేవునికి అనుకూలంగా నడిచినప్పుడు. వ్యర్థమైనది మనసులో ఉంటే హామాన్ ఏం చేశాడంటే వ్యర్థమైనది తన హృదయంలో ఉంచుకొని యూదులను చంపడానికి తీర్మానం చేశాడు. వాక్యము నీ హృదయంలో ఉండకుండా నువ్వు చంపుకున్నా, వాక్యం నీ హృదయంలో స్థానం లేకుండా చేసుకున్నా, వాక్యమునకు నీ జీవితంలో స్థానం లేకుండా వాక్యమునకు వ్యతిరేకంగా అడుగులేసినా వ్యర్థమైనది నీ జీవితంలో ఉన్నట్టే. వ్యర్థమైనది ఎక్కడైతే ఉంటుందో అక్కడ పరిశుద్ధతకు తావు లేదు. గుర్తుపెట్టుకోండి. వ్యర్థమైనది ఉంటే అక్కడ పరిశుద్ధతకు తావు లేదు. వ్యర్థమైనది ఉంటే ఆయన రాకడకు సిద్ధపడే సంగమంగా మనం ఉండలేం. బిడ్డలారా, సంగమా గుర్తుపెట్టుకోండి. ఈరోజు చాలా మంది జీవితాల్లో వ్యర్థమైన దాన్ని పెంచి పోషిస్తున్నారు. వ్యర్థమైన ప్రక్రియ మానవుని జీవితంలో గూడు కట్టుకొని నివసిస్తుంది. ఎందుకని అంటున్నాడు? వ్యర్థమైన దాని యందు మనసు పెట్టక. రోమపత్రిక 1వ అధ్యాయంలో వ్యర్థమైన దాని గురించి జ్ఞాపకం చేస్తాడు. ఏమంటాడు అంటే, వ్యర్థమైనది నీ మనస్సులో ఉంది కాబట్టి, నువ్వు వ్యర్థమైనది మనసులో ఉంచావు కాబట్టి దేవునికి చోటు లేకపోయింది అని అంటాడు. అంటే వ్యర్థమైనది ఎప్పుడైతే మన మనసులో ఉందో దేవునికి చోటు లేదంట. అంటే పరిశుద్ధతకు అనుకూలత లేదు. ఎప్పుడైతే హామాను ఇజ్రాయేలీలకు వ్యతిరేకంగా శాసనాన్ని రాశాడో ఆ రోజు తన మరణాన్ని దేవుడు తన యొక్క గ్రంథంలో రాసుకున్నాడు. ఈ మరణము తన జీవితానికి, తన దేహానికి, తన కుటుంబానికి ఆ యొక్క అంటే దేవుని ప్రజలకు వ్యతిరేకంగా గుంటతో వినందుకు, దేవుని ప్రజలకు వ్యతిరేకంగా ఆ యొక్క హామాను ఎప్పుడైతే వ్యతిరేకంగా ఆలోచన చేశాడో, వ్యర్థమైన తన మనసులో ఎప్పుడైతే ఉందో, వ్యర్థమైన ప్రక్రియ తన జీవితంలో ఎప్పుడైతే ప్రవేశించిందో, దేవుడు ఆ యొక్క హామాన్ని పక్కన పెట్టి అదే ఉరికొయ్యలో హామాను చనిపోవడానికి దేవుడు చేశాడు. ఇది వ్యర్థమైనది. ఈరోజు వ్యర్థమైనది, అన్యజనులు వ్యర్థమైన దాన్ని తలంచుతున్నారు అని జ్ఞాపకం చేస్తున్నాడు. వ్యర్థమైన ప్రక్రియ మానవుని జీవితంలో ఉంది. అందుకని మొదటిది వ్యర్థమైన దాని యందు మనసు పెట్టక. వ్యర్థత మన జీవితంలో ఎక్కడ కూడా ఉండకూడదు. బిడ్డలారా, గుర్తుపెట్టుకుని వ్యర్థమైన దాన్ని విడిచిపెడదాం. వ్యర్థమైనది మన మనసులో కానీ, వ్యర్థత అనేది దేవునికి ఇష్టం లేనిది. కీర్తనలో అంటాడు, ఈ జనుల యొక్క ఆలోచన వ్యర్థమైనది అని జ్ఞాపకం చేస్తాడు. ఎందుకు అన్నాడు ఆ మాట అంటే, ఈ భూమి మీద దేవుని యొక్క ఆలోచన మాత్రమే స్థిరపరుస్తాడు. అంటే వ్యర్థమైనది దేవునికి ఇష్టం లేదు. ఆలోచన కూడా, నరుల ఆలోచన దేవుడు వ్యర్థపరుస్తాడు అనే మాట కీర్తనకారుడు జ్ఞాపకం చేశాడు. అందుకని మన జీవితంలో వ్యర్థమైనది ఎక్కడైనా ఉంటే దాన్ని మనం విడిచిపెడదాం, దేవుని వైపు చూద్దాం. 33వ కీర్తన 10వ వచనం ప్రకారం అన్ని జనుల ఆలోచన యెహోవా వ్యర్థపరచును. చూచారా? ఏది వ్యర్థపరుస్తాడంటే అన్ని జనుల ఆలోచన. దేవునితో సంబంధం లేని వారు, హామాను దేవునితో సంబంధం లేకుండా యూదులను సంహరించాలనేటువంటి కోరిక, యోధా సంబంధమైన జ్ఞానము మనుషులను, భూమిని ఈరోజు పోషిస్తుంది. ఈరోజు మనం ఏ వస్తువు వాడుతున్నా, పెన్ను వాడినా, మన దగ్గర ఏ వస్తువు ఉన్నా దాని వెనక టెక్నాలజీ యూదుల దగ్గర నుంచి వచ్చింది. అటువంటి యూదులను చంపడానికి హామాను కంకణం కట్టుకున్నాడండి. బిడ్లారా, ఇది వ్యర్థమైనది కాదా? మనుషుల మీద వ్యతిరేకంగా ఆలోచించకూడదని దేవుడు క్రొత్త నిబంధనలో చెప్తే, పాత నిబంధనలో ఈ హామాను యూదులను చంపడానికి ఒక శాసనాన్ని రాయించాడు. అది వ్యర్థమైపోయింది. ఎస్తేరు వెళ్ళి ఎప్పుడైతే దావీదుతో మనవి చేసిందో, ఎస్తేరు వెళ్ళి ఎప్పుడైతే రాజుతో మనవి చేసిందో, ఆ రాజు హామాను యొక్క ఆలోచన వ్యర్థపరిచాడు. అందుకని ఈరోజు మనం దేవుని సన్నిధిలో, కుటుంబంలో కానీ, వ్యక్తిగతంగా ఎందుకు మన ఆలోచనలు వ్యర్థమైపోతున్నాయంటే, దేవునితో సంబంధం లేని ఆలోచనలు వ్యర్థపరుస్తాడు దేవుడు. గుర్తుపెట్టుకోండి. దేవుని కొరకు బ్రతకడానికి, మన కుటుంబాన్ని కట్టడానికి పరిశుద్ధంగా మనం ఉండాలి. వ్యర్థత మన
జీవితంలో ఉండకూడదు, మన కుటుంబంలో ఉండకూడదు, మన బిడ్డల హృదయాల్లో జీవితాల్లో ఎక్కడ కూడా ఉండకూడదు. వ్యర్థత ఎక్కడైతే ఉండదో అక్కడ దేవునికి చోటు లేదు. వ్యర్థత ఉంటే అక్కడ పరిశుద్ధత ఉండదు. వ్యర్థత ఉంటే అక్కడ దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క సంకల్పం నెరవేరదు. గుర్తుపెట్టుకోండి బిడ్డారా. అందుకని అంటున్నాడు 33వ కీర్తనలో, యెహోవా అన్ని జనుల ఆలోచన యెహోవా వ్యర్థపరచును. వ్యర్థత నీ మనసులో, నీ జీవితంలో ఉంటే దేవుని సన్నిధిలో నీవు నేను వ్యర్థమైపోతున్నావు. ఇంట్లో ఎందుకు మనం పనికి రాకుండా పోతున్నాం? మన ఆలోచన, మన ప్రార్థన, మన భక్తి జీవితం, మన వ్యక్తిగత జీవితం, మన నీతిమత్వం ఎందుకు పనికి రావట్లేదంటే మనసులో వ్యర్థత ఉంది కాబట్టి. మనం వ్యర్థమైపోతున్నాం. మొదటిది 24వ కీర్తన ప్రకారము 24కి వ్యర్థమైన దాన్ని మనసులో పెట్టక. రెండోది కపటముగా ప్రమాణం చేయక. కపటమైన ప్రమాణము అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకు కపటమైనటువంటి విషయాన్ని గురించి జ్ఞాపకం చేస్తున్నాడు మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, కపటమైనది ఏమంటాడు అంటే, కీర్తనకారుడు 32వ సంకీర్తన 2వ వచనం అంటాడు, ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు అంట. ఆత్మలో కపటం లేనివాడు. ఆత్మ పొందుకొని కపటత మన జీవితంలో ఉండకూడదు. ఆత్మను అనుసరిస్తున్న మనము, నూతన జన్మను అనుభవిస్తున్న మనము, నూతన జన్మ ద్వారా ప్రభుత్వం రెన్యూల్ చేసుకున్న మన జీవితాలు, ఆత్మ అనే సంచకరు ఇచ్చినటువంటి దేవునితో మన సహవాసం ఎలా ఉండాలని ప్రభు కోరుకున్నాడంటే కపటము లేనటువంటి ఆత్మీయ జీవితాన్ని, అనగా కపటము. అందుకని అంటున్నాడు, యెహోవా చేత నిర్దోషాన్ని ఎంచబడిన వాడు ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. కపటత మన జీవితంలో ఎక్కడ కూడా ఉండకూడదు. కపటత మన జీవితం ఉండకూడదు. ఆత్మచేత నింపబడిన మనలో పక్షపాత ధోరణి లేదా కపటత, అంతరంగికమైన దేవునికి అయిష్టమైనది కపటత. అందుకే అంటాడు కీర్తనకారుడు 34వ సంకీర్తన 13వ వచనంలో కూడా ఆయన జ్ఞాపకం చేస్తున్నటువంటి విషయం ఏంటంటే, చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను కపటమైన మాటలు పలకకుండా. మాటలు చూసారా? మొదటిదేమో ఆత్మలో కపటం ఉండకూడదు. రెండోది మాటలు మన జీవితంలో ఉండకూడదు. మాటలు దేవుని సన్నిధిలో మాటలు మన జీవితంలో, మాటలు ఉంటే ఆ వ్యర్థమైన మాటల వలన, లేకపోతే ఆ యొక్క చెడ్డ మాటల వలన, కపటమైన మాటల వల్ల మన జీవితంలో ఏమైపోతుందంటే దేవునికి ఆయాసకరమైన క్రియలు రోజు రోజుకి ఎక్కువైపోతాయి. అందుకనే 13వ వచనంలో ఆయన కీర్తనకారుడు, చెడ్డ మాటలు పలకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకుండా నీ పెదవులను కాసుకో దేవుని బిడ్డలారా. వ్యర్థమైనది అనగా ఈ యొక్క కీడు, అనగా ఈ 13వ వచనంలో చెడ్డ మాటలు పలుకుని నాలుకను, కపటమైన మాటలు పలుకున్న నీ నాలుకను, నీ పెదవులు కాచుకొనుము. కపటమైనది నోటి నుండి బయటకు వస్తే మనలో ఉన్న పరిశుద్ధతను మనం కోల్పోతాం. అందుకే క్రొత్త నిబంధనలు అన్నాడు, నోటిలోనికి పోయిన మనిషిని అపవిత్రపరచు కానీ నోటి నుండి బయటకు వచ్చినవి, అనగా మానవుని హృదయంలో నుంచి అవి బయటకు వస్తున్నాయి. కపటమైన మాటలు, కపటమైన పదాలు, ఆ యొక్క కపటమైన విషయాలు మనలో ఉంటే మనలో ఉన్న ఆత్మను కల్మషంతో, పాపంతో ఇచ్చేస్తాయి. రెండోది ఏంటంటే, మనలో నోటి నుండి కపటమైన పదాలు మనల్ని అపవిత్రపరుస్తాయి. నోటి నుండి బయటకు వచ్చిన మనిషిని అపవిత్రపరుస్తాయని యేసయ్య జ్ఞాపకం చేశాడు. ఇక్కడ ఏమంటాడు అంటే, కపటమైనటువంటి విషయాన్ని గురించి ఇంకొక మాట కూడా అంటాడు కీర్తనకారుడు జ్ఞాపకం చేస్తూ. 43వ సంకీర్తన 3వ వచనం మొదటి వచనం మనం చూస్తే, 43వ సంకీర్తన మొదటి వచనం మనం చూస్తే కీర్తనకారుడు అంటాడు, యెహోవా నాకు న్యాయము తీర్చుము, భక్తి లేని జనులతో నా పక్షమున వ్యాజ్యం ఆడము, కపటము కలిగి దౌర్జన్యము చేయ వారి చేతి నుండి నన్ను విడిపి. కపటము కలిగి దౌర్జన్యము చేస్తానంట. ఏం చేస్తానంట? దౌర్జన్యం అంట. మొదటిదేమో ఆత్మలో కపటత, రెండోదేమో నోటి నుండి కపటత, మూడోది దౌర్జన్యము చేస్తారట. దౌర్జన్యం చూచారా? దేవుని కొరకు బ్రతుకుతున్న ప్రజల మీద యేసయ్య తన రాజ్యం కొరకు బ్రతుకుతుంటే, పరలోక రాజ్యం యొక్క వ్యవస్థాపన, పరలోక రాజ్యం యొక్క విస్తరణ, పరలోక రాజ్యం యొక్క మంచితనాన్ని ప్రకటిస్తుంటే యేసయ్య కృపను వారు జ్ఞాపకం చేసుకోకుండా యేసయ్య మీద దౌర్జన్యము చేశారు. అనగా యేసయ్య రాకడను, యేసయ్య మరణ పునరుద్ధానములు, యేసయ్య పుట్టుక ఈ భూమి మీద ఎంత గొప్ప విషయాన్ని తెలియపరుస్తున్నా వారి జీవితంలో కపటత మాత్రం విడిచిపెట్టలే. అందుకే సున్నం కొట్టిన సమాధులు పోలి ఉన్నారని జ్ఞాపకం చేశాడు మత్తయి సువార్త 23వ అధ్యాయంలో ప్రభుల వారు. అనగా బయటికి బాగానే కనపడతారు, లోపల కపటత నింపుకొని ఉన్నారు. లోపల కల్మషముతో, లోపల దేవునికి ఆయాసకరమైన క్రియలతో నింపబడినటువంటి ఆ పరిసేలు, శాస్త్రులు, సద్దుకేలు జీవితాలు. అందుకని జ్ఞాపకం చేస్తే దౌర్జన్యం జరుగుతుందంట. మొదటిది ఆత్మలో, రెండోది నోటి నుండి బయటికి, మూడోది దౌర్జన్యం అంట. బలవంతం, శారీరకమైన
బలవంతం, శారీరకమైన అపవిత్రత, శారీరకమైన పనికి మారిన స్వభావం, శారీరకమైన దేవునికి ఆయాసకరమైన క్రియలు. ఇది దేవునికి ఇష్టం లేని పనులు బిడ్డలారా, గుర్తుపెట్టుకోండి. దేవునికి ఆయాసకరమైనటువంటి క్రియలు, దేవుని దుఃఖపెట్టేటువంటి క్రియలు. అందుకనే జ్ఞాపకం చేస్తున్నాడు. రెండోది ఏంటంటే కపటమైనది మన జీవితంలో ఉండకూడదు. 24వ సంకీర్తన ప్రకారము 3వ విషయాన్ని ఏమంటాడు 4వ వచనంలో, ఎప్పుడు మనము ఎదుర్కోగలమంటే నిర్దోషమైన చేతులు, శుద్ధైన హృదయం కలిగి, నిర్దోషత్వాన్ని మనం కలిగి ఉన్నాం. నిర్దోషమైనటువంటి బిడలంగా, అనగా ఏ దోషము లేని వారుగా. కొలసి పత్రిక మొదటి అధ్యాయం 19-20 వచనాల్లో, దేవుని ఎదుట మిమ్మల్ని పరిశుద్ధులుగాను నీతిమంతులుగాను నిందారహితులుగా నిలబెట్టాలని, ఆయన ఎదుట, ఆయన సింహాసనం ఎదుట పరిశుద్ధులుగా నిలబెట్టాలని నేను ప్రయాసపడుతున్నాను పౌలు భక్తుడు అంటాడు. ఎందుకొరకు ఆ మాట అన్నాడంటే, నిర్దోషమైనటువంటి పరిస్థితి, దేవుని ఎదుట నిర్దోషులుగా నిష్కల్మషులుగా నిలబెట్టాలని ఆయన పౌలు భక్తులు ప్రయాసపడతాడు. అంటే సంఘాన్ని ఎలాగ సిద్ధపరుస్తున్నాడంటే అంటాడు ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 27వ వచనంలో, వాక్యము చేత ఉదక స్నానం చేసి తల నుండి అరికాలు వరకు శుద్ధి చేసి ఆయన ఎదుట పరిశుద్ధులుగా మనం నిలబెట్టడానికి, పరిశుద్ధమైనటువంటి ఆత్మతో మనం నిలబెట్టడానికి, పరిశుద్ధమైనటువంటి ప్రక్రియ మన జీవితంలో ఇవ్వడానికి ఆయన తన్ను తాను అప్పగించుకున్నాడు, తన్ను తాను అర్పించుకున్నాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తాడు. అందుకని మనం నిర్దోషులుగా నిలబెట్టడానికి. ఎంతో గొప్ప విషయం బిడ్డలారా, గుర్తుపెట్టుకోండి. ఆయన ఎదుర్కోవడానికి మొదటిది మనకు కావాల్సింది మన హృదయంలో వ్యర్థత, మన మనసులో వ్యర్థత ఉండకూడదు. రెండోది కపటమైనది మన జీవితంలో ఉండకూడదు. మూడోది వ్యర్థమైనది, నిర్దోషమైనది మన జీవితంలో, నిర్దోషమైన చేతులు కలిగి ఉండాలి. మనం ఎటువంటి నిర్దోషమైన ప్రక్రియ మనం ఎప్పుడైతే ఉంటుందో, అందుకే ఆదికాండం 12వ అధ్యాయంలో, నువ్వు నాతో నడవాలనుకున్నావు అబ్రహామా, నిర్దోషముగా నువ్వు నాతో కలిసి నడు. ఎస్, దేవునితో నడిచేటప్పుడు ఎటువంటి దోషం ఉండకుండా మనం చూసుకోవాలి. భూమి మీద ఉన్నప్పుడే నిర్దోషమైనటువంటి ప్రక్రియ. ఒకవేళ నీలో దోషం ఉంటే ఆ దోషాన్ని యేసుక్రీస్తు యొక్క రక్తంలో కడగబడి, ప్రభువా నిర్దోషినిగా నీ యొక్క రక్తంలో కడగబడి నీ బిడ్డగా ఉండడానికి నాకు సహాయం చేయి. 4వది ఏమంటే శుద్ధమైన హృదయాన్ని జ్ఞాపకం చేస్తారు. శుద్ధమైన హృదయం అనగా క్రొత్త నిబంధన ప్రకారము హృదయ శుద్ధి గలవారు ధన్యులు. వారు ఎవరిని చూస్తారంటే దేవుణ్ణి చూస్తారు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనం ప్రకారము హృదయ శుద్ధి గలవారు ధన్యులు, హృదయ శుద్ధి గలవారు ధన్యులు. ఈ భూమి మీద హృదయ శుద్ధి చేసే దేవుడు అంటే ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు. హృదయాన్ని శుద్ధి చేయడానికి కెపాసిటీ ఎవరికి ఉందంటే యేసుక్రీస్తు వారికి. అందుకనే 24వ కీర్తనలో కీర్తనకారుడు జ్ఞాపకం చేస్తున్నాడు, ఆయన అనగా యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడేవాడు, ఆయన పరిశుద్ధ స్థలంలో నిలవదగిన ఎక్కాలి, నిలవాలి. ఈ రెండు జరగాలి. ఈ రెండు ఎప్పుడు జరుగుతుందంటే, మొదటిది వ్యర్థమైనది మన మనసులో ఉండకుండా, కపటమైనది మన జీవితంలో ఉండకుండా, నిర్దోషమైన చేతులు కలిగి శుద్ధమైన హృదయం కలిగి ఉంటే మన కనులు తెరవబడతాయి. అది మనం చూడాల్సి. మన కనులు తెరవబడతాయి, మన మనోనేత్రాలు తెరవబడతాయి. మనోనేత్రాలు ఎప్పుడైతే తెరవబడతాయో ఆయన రాకడను మనం సూచిస్తూ ఎదురు చూస్తూ ఉంటాం. దేవుని బిడ్డలారా, ఆయన రాకడ మనకి దేన్ని సూచిస్తుందంటే, మన మనోనేత్రాలు తెరవబడినప్పుడు మానవుని జీవితానికి యేసుక్రీస్తు యొక్క రాకడ మీదనే మనసు అంతా ఉంటుంది. యేసుక్రీస్తు యొక్క రాకడ మీదనే మన జీవితం ఉంటుంది. ఇప్పుడు జరుగుతున్న ప్రక్రియ, ఈ కోవిడ్ కానీ, మరణాలు కానీ, ఈ తెగుళ్ళు, ఈ యొక్క యుద్ధాలు, యుద్ధ వాతావరణము, యుద్ధ వార్తలు మనం అందరం ఎందుకు వింటున్నామంటే, ఈ భూమి మీద నాశనం వస్తుంది. గుర్తుపెట్టుకోండి, నాశనం వస్తుంది. యేసయ్య రాకడ సమీపం ఉంది. యేసయ్య అన్నాడు ఆ రోజు, ఎప్పుడు యేసయ్య చెప్పిన మాట, నోవాహు దినములు ఎలాగున్నాయో యేసుక్రీస్తు రాకడ దినాలు కూడా అలాగే ఉంటాయి. ఈరోజు అలాగే ఉంది. వివాహములు చేసుకుంటున్నారు, పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు, గృహాలు కట్టుకున్నారు, శుభకార్యాలు జరిగించుకున్నారు. యేసయ్య దగ్గర రావడానికి మనుషులు ఇష్టపడట్లేదు, దేవునితో సమాధాన పడడానికి మనుషులు ఇష్టపడలేదు. ఈ ప్రక్రియ మానవుని జీవితం లేదు. అందుకనే ఈ కీర్తనకారుడు, గుమ్మంలారా తలలు పైకెత్తుకున్నాడు. ఆయన వచ్చాడు, మొదటి రాకడ పరిచర్య ప్రారంభించాడు, పుట్టాడు, పరిచర్య ప్రారంభించాడు. రెండోసారి ఆయన గుమ్మంలో తలలు ఎందుకు పైకెత్తుకోవాలంటే, శిలువ మరణం పొందినంతగా మరణించి తిరిగి లేచాడు. ఈ రెండు జరిగిపోయింది. రేపు గుమ్మంలో మళ్ళా తల పైకెత్తుకోవాలి. ఎందుకంటే సింహాసనాసీనుడై రాజుగా భూమి మీదకి రాబోతున్నాడు. ఆయనే ఈ మహిమగల రాజు, ఆయనే ఈ యొక్క గొప్ప రాజు, ఆయనే పరిశుద్ధులైన రాజు, ఆయనే సైన్యములకు అధిపతి యెహోవా. ఆయన తప్ప ఈ భూమి మీద ఎవరు లేరు. కాబట్టి ప్రభు యేసుక్రీస్తు యొక్క రాకడ ఎంత గొప్ప విషయాన్ని జ్ఞాపకం చేస్తున్న బిడ్డలారా. అందుకనే కీర్తనకారుడు అంటున్నాడు, మీ తలలు పైకెత్తుకున్నాడు, తల పైకెత్తి చూడండి, రేపు రాబోతున్నాడు యేసయ్య.
ఈ భూమి మీద మధ్యాకాశంలోకి ఆయన రాబోతుంది. మధ్యాకాశంలో ఆయన రాకడ జరగబోతుంది, రహస్య రాకడ. సంఘాన్ని ఎత్తుకొని వెళ్ళిపోబోతున్నాడు. సంఘం ఈ భూమి మీద ఉండదు, ఎందుకంటే కరువు కాలం రాబోతుంది, వాక్యమును కొరత రాబోతుంది, దైవ సేవకులు ఉండరు, సంఘం ఉండదు, ఆత్మ ఉండదు, పరిశుద్ధాత్మ దేవుడు ఉండడు ఈ భూమి మీద. సంఘాన్ని ఎత్తుకొని వెళ్ళిపో ర్యాప్చర్ జరిగే ఒక క్షణంలో, రెప్పపాట్లో ఈ భూమి మీద సంఘం రూపాంతరం చెందబోతుంది, ఈ దేహం రూపాంతరం చెందబోతుంది. ఎందుకంటే తలపైకి ఎత్తుకొని చూడాలి, ఆ రోజు యేసయ్య రాబోతున్నాడు. భూమి మీద ఆకాశమునకు మధ్యలో ఆయన కడబురం రోకపోతుంది. వ్యర్థతని మనసులో ఉండకుండా, కపటమైనది నీ జీవితంలో ఉండకుండా, నిర్దోషమైన చేతులు కలిగి శుద్ధైన హృదయం కలిగి ఉంటే నీ కనులు తెరవబడతాయి. నీ కనులు ఎప్పుడైతే తెరవబడతాయో ఆకాశం వైపు నువ్వు చూస్తావు. ఆకాశం వైపు ఉన్న దేవుని యొక్క రాకడను సూచిస్తున్న నీ జీవితము ఈ భూమి మీద ఆయన మరణించాడు, తిరిగి లేపబడ్డాడు. ఆయన కొరకు నేను బ్రతుకుతున్నా. దేవుని బిడ్డగా ఈ భూమి మీద బ్రతకడానికి దేవుడు కృపనిచ్చాడు. దేవుని బిడ్డలుగా మనం జీవించడానికి దేవుడు కృపనిచ్చాడు. ఆయన వైపు చూస్తూ మనం కొనసాగుదాం. ఆయన బిడ్డలుగా బ్రతకడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయను గాక. ఈ మహిమ గల రాజు, ఈ పరిశుద్ధులైన రాజు, ఈ నీతిమంతులైన రాజు, ఈ భూమి మీద సంపూర్ణతను సూచిస్తున్నటువంటి యేసుక్రీస్తు వారి యొక్క రాజు ఆయన మాత్రమే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ముగిస్తున్నా. ఈ కీర్తన ద్వారా యేసయ్య రాకడ మనకు సూచిస్తుంది. ఆయన పరిశుద్ధులైన రాజుగా ఆయన రాబోతున్నాడు. ప్రార్థన ద్వారా మీ జీవితాలు మేలుకొలుపుకొని ప్రభు వైపు చూస్తూ దేవుని బిడ్డలుగా ఉండడానికి ప్రభు మీకు సహాయం చేయను గాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు అయిన మా పరలోకపు ప్రియమైన తండ్రి, నీకు వందనాలు, కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రం. ఎంతమంది ఈ వాక్యం శ్రోత విని ప్రభువా నీ సన్నిధిలో నైనా తండ్రి వ్యర్థమైనది మనసులో ఉంచుకోకుండా, కపటమైనది మనసులో నైనా వారి జీవితంలో ఉంచుకోకుండా, నైనా వారి యొక్క నైనా తండ్రి మనసు ఆత్మలో ఉంచుకోకుండా, నిర్దోషమైన చేతులుగా ఈ శుద్ధైన హృదయం కలిగి నీ తెరవబడిన మనోనేత్రములు కలిగి బిడ్డలు నీ వైపు చూస్తున్నారో అటు బిడ్డలు దీవించాయా, ఆశీర్వదించాయా, మేలుకొలుపు దాయిచ్చే నీ రాకడ కొరకు ఎత్తబడే గుంపులో మేము అందరం ఉండడానికి సహాయం చేయండి. మా ధ్యాకాశం రాబోతున్న ప్రభా ఆ దినమున మేము నాయన నిన్ను ఎదుర్కోవడానికి ఆధ్యాత్మిక జీవితం దాయిచ్చండి. మహిమగల రాజుగా, అత్యున్నతమైన రాజుగా, సైన్యములకు అధిపతి యెహోవాగా నువ్వు రాబోతున్నవయ్యా. నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ నీ మహిమోన్నతమైన దీవెన మాకును ఈ మీడియా ద్వారా వింటున్న ప్రతి బిడ్డకి, సహకరించిన ప్రతి బిడ్డకి నీ ఆశీర్వాదం, నీ కృప, నీ కనికరం, క్షమాభివృద్ధిని దీవెనతో నీవి నడిపించి సహాయం చేయమని ఇటు శ్రేష్టమైన సమయం కొరకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని కనుని సహవాసము సదాకాలమును తోడే నడిపించి ఆశీర్వదించును గాక. ఆమేన్.